తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లతను అడ్డొచ్చిన అత్త లక్ష్మిని అతి కిరాతకంగా కత్తితోటి నరికి చంపాడు భర్త పండు. కుటుంబ కలహాలతోటి భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉంటున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీతానగరం పోలీసులు. నిందితుడిపైన గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లతను అడ్డొచ్చిన అత్త లక్ష్మిని అతి కిరాతకంగా కత్తితోటి నరికి చంపాడు భర్త పండు. కుటుంబ కలహాలతోటి భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉంటున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీతానగరం పోలీసులు. నిందితుడిపైన గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో దారుణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రతాప్. చక్రి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో శారదాది సీతారామాంజనేయులు అలియాస్ పండు, గుమ్మడి లత అనే వారిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీంతో శారదాది సీతారామాంజనేయులు గొడవ పెట్టుకుని గుమ్మడి లత తన తల్లి అయిన గుమ్మడి లక్ష్మి ఇంటికి వచ్చేసింది. సంసారంకి రాను అని మొండికేయడంతో ఈ తగాదా కాస్త విడాకుల దాకా వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న శారదాది సీతారామాంజనేయులు మరి మోహినులతో సహజీవనం సాగించడంతో వీరి మధ్య విభేదాలు చిలికి గాలివాన్లా మారాయి. దీంతో వీరు ఒకరికొకరు కొట్టుకోవడం వరకు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఆమెను ఏ రకమైన అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో శారదాది సీతారామాంజనేయులు గత రాత్రి తన భార్యను లతని అడ్డొచ్చిన అత్త లక్ష్మిని కూడా అతి దారుణంగా కత్తితో నరికి చంపేసిన సంఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. దీంతో చుట్టుపక్కల స్థానికులంతా ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకుని దీనిపై విచారణ జరుపుతున్నారు. చక్రి. ప్రతాప్. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ప్రయాణికులకు భయాన్ని పరిచయం చేస్తుంది. విమానం ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా రేణిగుంట విమానాశ్రయ ఆవరణలో పార్కింగ్ ప్రాంతాల్లో ప్రయాణికులు నడిచే మార్గాల్లో పాములు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. అయితే విమానాశ్రయ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి సమయంలో వెహికల్స్ పార్క్ చేసినప్పుడు పాములు టైర్ల కింద ఇంజన్ల దగ్గరకు చేరుతున్నాయి. ప్రయాణికుల లగేజ్ ఎక్కించేటప్పుడు భయంతో వణికిపోతున్నారు. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అని చెప్పుకుంటున్నాం, కానీ కనీసం పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ప్రయాణికులకు భయాన్ని పరిచయం చేస్తుంది. విమానం ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా రేణిగుంట విమానాశ్రయ ఆవరణలో పార్కింగ్ ప్రాంతంలో ప్రయాణికులు నడిచే మార్గాల్లో పాములు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. అయితే విమానాశ్రయ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి సమయాల్లో వెహికల్స్ పార్క్ చేసినప్పుడు పాములు టైర్ల కింద ఇంజన్ల దగ్గరకు చేరుతున్నాయి. ప్రయాణికుల లగేజ్ ఎక్కించేటప్పుడు భయంతో వణికిపోతున్నారు. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అని చెప్పుకుంటున్నాం, కానీ కనీసం పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ప్రయాణికులకు భయాన్ని పరిచయం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. విమానం ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడపాల్సిన పరిస్థితికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి?
నారాయణ రెడ్డి. ఎస్ చక్రి, తిరుపతి జిల్లాలోని రేణిగుంట సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం రేపుతున్నాయి. అంటే ప్రయాణికులకు ఆ యొక్క వారి యొక్క ప్రాణాలకు భయాన్ని పుట్టిస్తున్నాయి. వాళ్ళ ప్రాణాలు అంటే ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ లేదనే వాదన కూడా వినిపిస్తుంది. అంటే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఆ యొక్క ప్రాంగణాలు పూర్తిగా ఆ యొక్క ముళ్ళ పొదలు చెట్లతో కూడా పూర్తిగా నిండిపోయి ఉండడంతో కూడా యొక్క విష సర్పాలు అదేవిధంగా పాములు ఎక్కువగా సంచారం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఆ యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రం చేయకపోవడంతో కూడా ఈ యొక్క పాములు కూడా సంచారం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రయాణికులతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులు అదేవిధంగా విధుల్లో ఉన్న సిబ్బంది కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఆ యొక్క పాముల సంచారాన్ని నియంత్రించే విధంగా కూడా కొన్ని స్ప్రేలు కూడా స్ప్రే చేయాల్సి ఉంది. వాటిని కూడా స్ప్రే చేయకపోవడంతో కూడా ఈ యొక్క పాముల పెడత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే విమానాశ్రయానికి సంబంధించి మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా అంటే విమానాశ్రయానికి సంబంధించి పెద్ద స్థాయిలోనే నిధులు కూడా విడుదలవుతున్నప్పటికీ ఆ యొక్క నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేని పరిస్థితి తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా ఏదైతే ఆ ప్రయాణికులకు అదేవిధంగా పనిచేస్తున్న కార్మికులకు ప్రాణాలకు భద్రత లేదనేది కూడా తెలుస్తుంది. పూర్తిగా విష సర్పాల సంచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల కూడా గత 2-3 సంఘటనలో కూడా పాములు సంచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిన్న కూడా ఒక నౌపాము కూడా విమానాశ్రయ ప్రాంగణంలో కూడా సంచరిస్తున్నట్లు కూడా మన విజువల్స్ లో కూడా చూడటం కూడా జరిగింది. చెప్పి రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. జిల్లా కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు సమావేశం జరగనుంది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నేపథ్యంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో స్పెషల్ సిఎస్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొనున్నారు. అధికారులకు, కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశించనున్నారు. జిల్లా కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు సమావేశం జరగనుంది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నేపథ్యంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో స్పెషల్ సిఎస్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొనున్నారు. అధికారులకు, కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్. ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 99 రోజులకు సంబంధించిన ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇక నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల దగ్గరే పరిపాలన చేసే విధంగా, అంటే రాష్ట్ర సచివాలయంలో కాకుండా ప్రజలతో మమేకమై ప్రజల కోసమే పనిచేసే విధంగా 99 రోజుల ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ యొక్క ప్రణాళికకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లతో దాదాపు 33 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీలు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు, మరోవైపు మంత్రులు ఈ సమావేశంలో హాజరు కానున్నారు. ఇప్పటికే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ అధ్యక్షతన సమావేశం స్టార్ట్ అయింది. ఉదయం 8 గంటలకే కలెక్టర్లందరూ కూడా సచివాలయం చేరుకున్నారు. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేశారు. 9:30 ప్రాంతంలో సిఎస్ అధ్యక్షతన సమావేశం అయితే ప్రారంభం కావడంతో మధ్యాహ్నం సెషన్లో, మొదటి సెషన్లో సిఎస్ మొత్తం కూడా పూర్తిగా కలెక్టర్లతో దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జనగణనకు సంబంధించినటువంటి అంశాలు, ఇప్పటికే మొదటి దశ జనగణన కేంద్ర ప్రభుత్వము రూపొందించినటువంటి అనేక ప్రశ్నలు, అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా జనగణన చేయాలన్న అంశాలపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లందరికీ కూడా సిఎస్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతోపాటు మధ్యాహ్నం సెషన్ నుంచి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, మరోవైపు ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ శాఖలకు సంబంధించిన
సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో 99 రోజులు అంటే మార్చి 6వ తేదీ నుంచి జూన్ 9 వరకు 99 రోజుల పాటు ఒక ప్రణాళికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం కూడా జిల్లా కలెక్టర్లకు సిఎస్ రామకృష్ణరావుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించన్నారు. ఎందుకంటే వారం రోజుల పాటు ఇక్కడెక్కడ ఏ వారంలో ఏ పనులు చేయాలి, ఏ సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు, పహారీ గోడకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఆహార రైతులకు సంబంధించినటువంటి విషయంలో ధాన్యం కొనుగోలు, ధాన్యం సంబంధించినటువంటి సరఫరా, ఒకవేళ నిల్వలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వాటిని నిర్మాణం చేయాలి, భవనాలు నిర్మాణం చేయాలి, గ్రామ పంచాయతీ దాదాపు 1000 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు ఏర్పాటు చేయాలనే అంశాలు కూడా ఇప్పటికే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. దీంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు సొంతంగా భవన నిర్మాణాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రిపోర్ట్ జరిగింది. దీంతో పాటు సమైక్య భవనాలు అంటే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి సమైక్య భవనాల నిర్మాణాలు, మరోవైపు 1000 కిలోమీటర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్ల నిర్మాణాలు, అన్ని ప్రధాన అంశాలపై కూడా ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్లు పూర్తిగా అందరికీ జిల్లా కలెక్టర్లకు అందించే అవకాశం ఉంది. దీంతోపాటు కలెక్టర్ల పనితీరుకు సంబంధించిన విషయాలపై కూడా కొంత సీఎం గతంలోనే కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే వారందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పినప్పుడు కూడా గ్రామ స్థాయిలోకి వెళ్లకుండా వాళ్ళు కేవలం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు మాత్రమే అనే కొంత రిపోర్ట్ కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టు సీఎం చేతికి అందింది. కాబట్టి వాటి విషయంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామీణ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే 99 రోజులకు సంబంధించినటువంటి కార్యాచరణని రూపొందించారు. కాబట్టి ఆ కార్యాచరణకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా ముందుకు తీసుకువెళ్ళాలనే లక్ష్యంతో ఈరోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చెందింది. ఉదయం సెషన్లో మాత్రము చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన అటు జిల్లా కలెక్టర్ల అందరితో కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం సెషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా హాజరవుతారు. ఈ సమావేశం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 99 రోజులకు సంబంధించినటువంటి ప్రణాళిక, జనగణన, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జనగణనకు సంబంధించిన అంశాలు, మరోవైపు రాబోయే కాలంలో 99 రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఏ విధంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలు, ఏ విధంగా పాఠశాలకు సంబంధించిన అభివృద్ధి, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన విషయాలు, సీసీ రోడ్లు, భవనాల నిర్మాణాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నూతన భవన నిర్మాణాలన్నీ అంశాలపై కూడా 99 రోజుల కార్యాచరణ రూపొందించింది. కాబట్టి ఆ కార్యాచరణకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్, ఒక రిపోర్ట్ మొత్తం కూడా ఈరోజు కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా అందించే అవకాశం ఉంది. ఇక ఈ వారం రోజుల పాటు ఏ వారంలో ఏ పనులు చేయాలి, ఏ రోజుల్లో ఏ పనులు చేయాలనే కులంకషంగా ప్రతి ఒక్క రిపోర్ట్లో పూర్తి అంశాలు కూడా పొందుపరిచారు. కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లు కూడా మొత్తం కూడా వారి కార్యాచరణ మొత్తం కూడా రూపొందించి కంప్లీట్ చేయాలని 99 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా కార్యాచరణ రూపొందించే విధంగా వారందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. దీంతోపాటు అంగన్వాడీ కేంద్రాలు 1505 అంగన్వాడీ నూతన కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించింది. దీంతోపాటు 5000 ఫామ్ ఫండ్స్ అంటే పంట కుంటలు 5000 పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా 5000 కుంటలను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసింది. 5000 కంపౌండ్ పిట్స్ నిర్మాణం, అదేవిధంగా చెక్ డ్యాంలు 565 చెక్ డ్యాంలు నిర్మాణాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. కాబట్టి అన్ని ప్రజా సంక్షేమం సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశం అవుతారు. సమావేశం కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగినటువంటి సమావేశం కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 2 పిల్లల్ని చంపి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో విభేదాలతోటి కొంతకాలంగా పుట్టింట్లో ఉంటుంది ఐశ్వర్య. మృతుల్లో 2 ఏళ్ల పాప, 10 నెలల బాబు ఉన్నారు. బీబీనగర్ మండలం గొల్లగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో విభేదాలతోటి కొంతకాలంగా పుట్టింట్లో ఉంటుంది ఐశ్వర్య. మృతులో 2 ఏళ్ల పాప, 10 నెలల బాబు ఉన్నారు. బీబీనగరం మండలం గొల్లగూడలో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్లో అందిస్తారు. పుల్లారావు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు చిన్నారులను 2 సంవత్సరాల పాప, అదేవిధంగా 10 నెలల పాపను ఇద్దరిని కూడా చంపేసేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే ఆ గ్రామంలో విషాదాన్ని నింపడం చెప్పవచ్చు. గొల్లగూడెం సంబంధించినటువంటి ఐశ్వర్య, అదేవిధంగా మహేష్ 3 సంవత్సరాల క్రితం వివాహం చేసుకోవడం జరిగింది. వారి యొక్క సంసారం అనేది చాలా సఖ్యంగా ఉన్న దశలో ఈ విధమైన ఘటన చోటు చేసుకోవడంతో మాత్రము గ్రామస్తులు ఒక్కసారిగా దుఃఖానికి గురైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మహేష్ రైల్వేలో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. అయితే నిన్న రాత్రి సమయంలో మహేష్ కు అదేవిధంగా ఐశ్వర్యకు మధ్య తగవు జరిగినట్టుగా కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన పరిస్థితి నెలకొంది. సో రాత్రి తగవు అయిపోయిన తర్వాత మహేష్ తన ఉద్యోగం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త వెళ్ళిన తర్వాత ఐశ్వర్య తన యొక్క ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసేసి తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు మార్నింగ్ అంటే వచ్చి చూసిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా వికటజీవంలో ఉండే వరకు పోలీసులకు సమాచారంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ విధంగా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల స్థానికులందరినీ కూడా విచారించిన తర్వాత కూడా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలో రాత్రి జరిగిన గొడవ విషయంలో ఈ విధంగా ఐశ్వర్య బలంగా మనకు పాల్పడము, అదేవిధంగా తన యొక్క ఇద్దరు పిల్లలు చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా స్థానికులు పరిస్థితి. ఇదే విషయం సంబంధించి పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగించిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్పే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లోని ఇరాన్ పార్లమెంటు భవనం పైన దాడి జరిగింది. పార్లమెంటు భవనం నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరూట్ పైన ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. దాడిలో PIJ కమాండర్ అబూ హంజా మృతి చెందారు. హంజాను మట్టిపెట్టినట్టుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీ పైన ఇరాన్ దాడికి పాల్పడింది. 2 డ్రోన్లతోటి యుఎస్ ఎంబసీ పైన ఇరాన్ దాడి చేసింది. దీంతో రియాద్లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. డ్రోన్ దాడితోటి భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ జెడ్డా నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. 10 విమానాలు నడపనున్నట్టుగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ జెడ్డా నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. 10 విమానాలు నడపనున్నట్టుగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది.
దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఇరాన్ పైన దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా పైన కూడా దాడులను కొనసాగిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇటు దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? ఎస్ చక్రి, దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. సో ఇక దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎక్కడైతే చిక్కుకుపోయారో, ముఖ్యంగా దుబాయ్లో చిక్కుకుపోయినటువంటి భారతీయులందరినీ కూడా సురక్షితంగా మనకి దేశానికి తరలించేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అవుతున్నాయి. భారత విదేశాంగ శాఖ ఆయా విదేశాంగ శాఖతో, దుబాయ్ విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సో ఇక ఇప్పటికే మనకి తెలిసిన సమాచారం ఏంటంటే మంత్రి తుమ్మల నాగేశ్వర కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి నిమిత్తం దుబాయ్కి వెళ్ళడం జరిగింది. సో వారు అక్కడ చిక్కుకున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇక వారు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. దాని తర్వాత ఇక పివి సింధు, బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఉన్నటువంటి పివి సింధు, ఆమె కూడా దుబాయ్లోనే చిక్కుకుపోయారు. సో ఆమె కూడా స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. సో ఆమె కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అందరూ అంటున్నారు. ఇక నటుడు మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచు విష్ణు కుటుంబ సభ్యులందరూ కూడా దుబాయ్లోనే ఉన్నారు. సో వారు కూడా తిరిగి భారత్కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో ఎతిహాద్ విమానం దుబాయ్ నుంచి ప్రారంభం కానున్నది కాబట్టి సో ఇక బెంగళూరుకి చాలా వరకు భారతీయులందరూ కూడా దుబాయ్లో చిక్కుకున్న వారందరూ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని విమానాలు మాత్రమే దుబాయ్ నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయి కాబట్టి సో మనకి ఈరోజు కొన్ని విమానాలు మాత్రమే నడిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. సో ఇక రేపటి నుంచి కొంత ఎక్కువ మొత్తంలో విమానాలు సర్వీసులు నడిచే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది చక్రి. ముఖ్యంగా చూస్తే ఒకసారి ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్నటువంటి పార్లమెంట్ భవనం పైన దాడి చేసినట్లు అధికారికంగా మనకి ప్రకటన వెలువడుతుంది. ఈ యొక్క దాడిలో పార్లమెంట్ భవనం మొత్తం కూడా దాదాపుగా అక్కడ శిథిలాలన్నీ కూడా కుంగిపోయినట్టు కూడా చెప్తున్నారు. సో మంటలు కూడా పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నట్లు కూడా చెప్తున్నారు. ఇంకా అధికారికంగా ఇరాన్ ప్రకటించినప్పటికీ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఇరాన్ పార్లమెంట్ భవనం పైన మేము దాడి చేశామని చెప్పారు. సో ఈ దాడిలో చూస్తే మాత్రం మనకి పిఎల్జే కమాండర్ అబు హంజా మృతి చెందినట్లు మనకి సమాచారం అందుతుంది. ఈ యొక్క సమాచారాన్ని కూడా ధృవీకరించింది అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసిన తర్వాత వారు ధృవీకరించడం జరిగింది. ఆ సమాచారాన్ని అధికారికంగా ప్రకటన చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ సమాచారాన్ని మాత్రం ఇరాన్ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎంబీసీ మనకి అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడులు కొనసాగిస్తూనే ఉంది. సో దాదాపుగా 27 స్థావరాలను టార్గెట్గా చేసుకొని, అమెరికా స్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడి కొనసాగిస్తూనే ఉంది. కాబట్టి సో పశ్చిమాసియాలో మరో మనకి 2-3 వారాల పాటు కూడా ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి టెన్షన్ వాతావరణం కంటిన్యూగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆయా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా భారతీయులు ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉన్నారా లేరా అనేది కూడా సమాచారం భారత విదేశాంగ శాఖ తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు సంబంధించి వారి యొక్క రక్షణకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆయా అధికారులతో మాట్లాడుతూ వారికి రక్షణ కల్పించాలి. అవసరమైతే తిరిగి భారత్కు వచ్చేందుకు సిద్ధంగా ఉంటే వారిని భారత్కు రప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి సో గల్ఫ్ దేశాలని ఉన్నటువంటి అమెరికా కార్యాలయాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడులకి పాల్పడుతుంది. కాబట్టి సో ఇప్పటికే ఆ దాడులకు సంబంధించి ఇరాన్ ఒకవైపు అధికారికంగా అమెరికా రాయబారి కార్యాలయం పైన దాడి చేశామని చెప్తున్నప్పటికీ కూడా అమెరికా మాత్రం ధృవీకరించడం లేదు. కాబట్టి సో ఇంకా దాడులు మాత్రం 4 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంటుందని నిన్న మనకి రాత్రి 7:30 సమయంలో అమెరికా అధ్యక్షుడు, అంటే మన కాలమాన ప్రకారం 7:30 సమయంలో సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో ఆయన చెప్తున్నది కూడా ఒకటే, ఇంకా దాడులు కొనసాగుతూనే ఉంటాయి, దాదాపు 4 వారాల పాటు దాడులు మేము చేస్తూనే ఉంటాం ఇరాన్ టార్గెట్గా అని చెప్పేసి కూడా. కాబట్టి ఇప్పటికైనా సరే అణు ఆయుధాలని వదిలి చర్చలకు వస్తే మేము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఇరాన్ చెప్తూ వస్తుంది. కాబట్టి ఈ దాడులు మాత్రం 4 వారాల పాటు కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. పశ్చిమాసియాలో
ముఖ్యంగా చూస్తే ఉద్రిక్త పరిస్థితులు మాత్రం మరో 4 వారాల పాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.